ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతను పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకుతో, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినములు నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములను, నీ అంబిపొదులు, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్మంటున్నాడు. నేను చావక మునిపే నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచి నేను తినుటకు నా యొద్దకు తెమ్మంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాన్ని బట్టి చదువుతున్న మాటలో ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, ఇస్సాకుకి తమ యొక్క జీవితాల్లో ఇద్దరు యొక్క కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడితో ఈ యొక్క ఇస్సాకు గారు మాట్లాడుతూ ఉన్నారు, నా కుమారుడా, నువ్వు పలానా ప్రాంతానికి అడవుల్లోకి వెళ్ళి నా కోసం వేటాడి మాంసం తీసుకురా. ఎందుకంటే నా మరణ దినాలు నాకు తెలియదు, నాకు సమీపించినట్లుగా ఉంది. అయితే నాకు మరణ దినాలు నాకు తెలియదు. నేను నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నా. అయితే ఈ ఆశ చేత ఆ యొక్క వ్యక్తిని మాట్లాడుతూ ఉంటే ఆ ప్రాంతం నుంచి ఆ యొక్క వ్యక్తి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్న తన యొక్క భార్య అయిన ఈ యొక్క రిబ్కా తన కుమారుడితో మాట్లాడుతుంది. చిన్న కుమారుడికి చెబుతూ ఉంది, అయ్యా, ఇలాగా నాన్న అన్న ఆయన ఏశావుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను విన్నాను. ఏమని అంటే, నువ్వు వేటాడి మాంసంలో తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. కనుక నువ్వు వెళ్ళి మన మందలో ఒక దాన్ని తీసుకొచ్చి మనం భోజనం సిద్ధపరిచి తండ్రి వద్దకు వెళ్ళి నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంది కానీ వెళ్ళమని చెబుతూ ఉంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో మనం ఆంతర్యాన్ని గమనిద్దాం. ఒక కుమారుడేమో అడవికి వెళ్ళాడు, ఒక కుమారుడేమో చిన్న కుమారుడు తన యొక్క తల్లి మాట ప్రకారము ఆ యొక్క వ్యక్తి తన మందలో ఉన్న మేక పిల్లలను తీసుకొని వచ్చాడు. ఈ యొక్క వ్యక్తి మొదటిగా యాకోబు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క తల్లి సిద్ధపరిచి భోజనం సిద్ధపరిచి తన యొక్క తండ్రి అయిన ఇస్సాకు యొద్దకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఇస్సాకు యొద్దకు తీసుకెళ్లే ముందుగా ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు తల్లితో, అమ్మా, తండ్రి ఏమో ఆ యొక్క పెద్ద కుమారుడిని అన్నను ఆశీర్వదిస్తానంటున్నాడు కదా, ఒకవేళ